ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియో ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మంచి ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే మా బుజ్జి తోట ఛానల్నే ఒక 4 రోజులైతే సెలవు పెట్టామండి. ఆ 4 రోజులు సెలవు వీడియోలన్నీ కూడా మన మాధవి ఐడియాస్ అయితే వస్తాయి. మరి ఆ ఛానల్ వీడియో ఏనండి 4 రోజులు కూడా చక్కగా ఎలా ఉందన్నది మాత్రం కామెంట్ చేస్తూ మర్చిపోకండి. అయితే కొబ్బరి బొండాలతో నేను మా బుజ్జి తోట ఛానల్లో 2 సార్లు చేశానండి. ఒకటి ఏమోనండి కన్నం పెట్టి మొక్కలు వేసానండి, కానీ నీళ్లు పట్టేవి కాదు. రెండోసారి ఏమోనండి ఇందులో ఒక డ్రింక్ బాటిల్ పెట్టి ఒకటి పెట్టాను. అవి కూడా కింద కన్నం పెట్టడం వలనండి నీళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ మొక్కలు కూడా చాలా నీరసంగా ఉంది. అయితే ఇవాళ నేను మరొక ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసా. అయితే కొబ్బరి బొండాలే కదా అని తీసి పడేయకండి. ఇవే మన మొక్కలకి ఎంతో అందమైన కుండీలు. వీటికి పెయింటింగ్ వేస్తే ఇంకా బాగుంటుందండి. కానీ ఈ రోజే తెచ్చారండి మా వారు బొండాలు. అవి మరి సూపర్గా ఉన్నాయి. మన తోటలో ఏనండి సూపర్గా ఉన్నాయి. అయితే ఈ అందమైన బొండాలు చూడగానే మీకు మంచిగా కుండీ తయారు చేద్దామని మేము ముందుకైతే వచ్చేసాను. అలానే మన తోటలో కొత్తగా వచ్చిన మొక్కలు వచ్చాయి కదండి, వీటిని చాలా జాగ్రత్తగా కదపకుండా మరి పెద్ద కుండీల్లో వేసుకోవాలండి. అది ఎలాగన్నదో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నాకు వ్యానా నుంచి మహేశ్వరి గారు ఇచ్చారు. దీనికి విత్తనాలు కూడా ఉంటాయండి, తీద్దాము. కానీ ఎక్కువ తయారు అవ్వవండి, అప్పుడప్పుడు దొరుకుతాయి. ఎన్ని వస్తాయి అన్ని మాత్రం నేను జాగ్రత్త చేసి మన తోటలో ఈ కలర్నే కొన్ని ఎక్కువ కనకాంబరాలు అయితే పెంచుదాం. ఆ కనకాంబరాలు దిష్టి తగిలిందో ఏమో తెలియదండి, కొంచెం డల్ అయినాయి. వాటిని కూడా కొన్ని కొమ్మల్ని ఎలా నాటాలో ఈ వీడియోలో చెప్పేస్తాను. మరి ఎందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలానే మొన్న నేను చాలా మందికి నచ్చింది పిల్లటరు మొక్కలు వేయటం చూశారు కదండి. అయితేనండి ఆ వేళ చేయవలసిన వీడియో అండి ఇది. నా చిన్నతనంలో కొన్నదండి ఇది. ఇప్పటికి ఇది దగ్గర 35 సంవత్సరాల పైన అయ్యింది. ఇది వాడట్లేదు. ఎందుకండి ఇది వాడినప్పుడు మన తోటలో ఏ మొక్క వేస్తే బాగుంటుంది ఆలోచిస్తున్నాను. వచ్చేయండి చెప్దాం. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు నీళ్ళు వేసినా ఎండిపోతూ ఉన్నాయండి. అందుకే ఇప్పుడు నేను ఆలోచనగా ఈ కొబ్బరి బొండాలని చక్కగా చెలిపి దాంట్లోంచి నీళ్లు తీసేసి నీళ్ళు తీసేసాక దాంట్లో వచ్చిన గుంజు కూడా స్పూన్తో తీసి ఇలా పెద్ద కన్నాలు పెట్టి నేను చక్కగా ఇలా తయారు చేయడానికి కారణం ఇదేనండి. మీకు ఒక ఐడియా ఉంటుందని 3వ వీడియో అయితే చేస్తున్నాను. పెయింటింగ్లు అవి వేసి చేస్తే ఎప్పుడు పెట్టిన వీడియో కదండి, అందుకే ఈ వీడియోలో పొందుపరిచాను. అలానే మన కనకాంబరాలు కూడా చాలా డల్ అయిపోయినాయండి. కొన్ని మొక్కలను అయితే నాటుకుందాము. చూసారా, ఇది ఆనపకాయ. ఈ ఆనపకాయని ఏం చేస్తే బాగుంటుంది, నేనైతే కావాలని ఇక్కడైతే కన్నం పెట్టానండి. దీన్ని మనం చక్కగా ఏం ఐడియా ఇస్తే దీన్ని ఉపయోగించుకోవచ్చు. మొక్కేస్తే బాగుంటుందా లేదంటే దీన్ని ఎలా ఉపయోగించాలి మరి ఈ వీడియోలో తెలుసుకుందామా. మనమండి ఈ కుండీని అప్పట్లో చిన్న మొక్కగా 2 ఆకుల మీద ఉందండి. దీన్ని ఆ సమయంలో ఈ కుండీ కరెక్ట్ అండి. అప్పుడు అలా చేశాను కదండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉందో చూడండి, ఎలా వేర్లు వచ్చేసుకుందో, ఎన్ని వేర్లు ఉన్నాయో చూడండి. దీన్ని మాత్రం ఎక్కడ కదపకుండా మనం 2 భాగాలు చేసి ఈ కుండీలో వేసేద్దామండి. ఇప్పుడు మనం అది ఎక్కువ వేర్లు అవి కట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది చాలా చిన్ని మొక్క కాబట్టి మనం ఇలా 2 సకాలుగా దీంతో విడదీద్దామండి. విడదీసి ఇలా వేసి ఈ కుండీలో అయితే పెట్టేద్దామండి. ఒక్కొక్క కుండీలో ఒక్క మొక్క పెడతానండి, ఎందుకంటే ఇది ఇంకా మనకి పెద్దగా పెరగటానికి అవకాశం ఉంది. అందుకే ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క మొక్క పెడదాము. ఇవి సరిపోతుందండి, ఈ కుండీకి ఈ కుండీ సరిపోతుంది. ఇలా మనం ఈ మొక్కని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి ఈ కలర్ కోసం. చాలా బాగుంది కదా. అసలు ఈ కనకాంబరం ఈ లేడీ కనకాంబరంలో కలర్ అండి. ఇది మామూలు కనకాంబరం కాదు, ఇందులో చాలా రంగులు అయితే ఉంటాయి. చూసారా, ఈ మొక్క కుండీ ఏమో చిన్నదయ్యిందండి, వేర్లు ఏమో పెద్దవి అయినాయి. వేర్లకి తగ్గట్టుగానే మనం కుండీ అయితే ఇవ్వాలండి.
ఒక్కొక్కటి అసలు వేరే ఉండదో, ఇది చూసారా అసలు వేరు ఉండదండి. చాలా కష్టంగా నాటవలసి ఉంటుంది. ఈ కుండీని కూడా నేను ఇప్పుడు మార్చేసాను. ఇందులోంచి అస్తమాను పడిపోతుందండి. అసలు వేరే ఉండదేమో. అది ఏమవుతుందంటే కిందకే కదిలిపోతుంది. ఇంకా అది కరెక్ట్ కాదని మొత్తం తీసేసి ఆ కుండీలు అయితే వేసానండి. చూసారా ఎంతో కాదండి, ఇది 2 ఆకులతో ఇంత మొక్కనైతే తెచ్చాను. చిన్న మట్టి చుట్టిచ్చారు మహేశ్వరి గారు. విత్తనాలు వేసాను కానండి రాలేదండి. మనకే ఇలా వేసేసాం అంతే. దీనికి కాస్తంత మనం ఏం కదపలేదు కాబట్టి ఎండలో ఉన్నా పర్లేదండి. మన తోటలో 2 మొక్కలు అయితే వచ్చాయి. అలానే ఎల్లో ఒకటి ఉందండి. మరి ఇది ఎల్లో అని అనుకుంటున్నాను నేను. మొక్క ఇది కొమ్మ వేశాను. ఇలా మనం మొక్కలను అయితే ఇలా చదిరేసుకున్నామండి చక్కగాని. అలానే ఈ బొండంలో కూడా ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను. దీనికి కన్నం పెడితే మాత్రం అండి అసలు నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయి. కిందకి వెళ్ళిపోయింది అంటే వేసిన మొక్కలకి నీళ్లు ఉండలేదండి. అలా కాకుండా ఇక కోకోబీటు మట్టి ఇవన్నీ వేసాను కదండి. కన్నం పెట్టద్దు. అయితే అన్ని మొక్కలు కన్నం పెట్టకపోతే మొక్కలు బతకవండి, కొన్ని బతుకుతాయి. అవేంటి మీరు చూసారు కదా. ఇప్పుడు వేసిన మొక్కలు అస్సలు రేడింపు అయితే లేవండి. అందుకే మనం దీన్ని మాత్రం ఇలా వేద్దామని నిర్ణయించుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది ముద్ద పెద్ద పెద్ద పువ్వులు పోతాయి. మనం ఇప్పుడు దీంట్లో అయితే వేద్దాం. వేసి మనం ఇక్కడ ఒక ఉట్టి కట్టి ఉట్టిని ఏలాడదీద్దామండి. ఇంతే. ఇవి మనకి ఒక గ్లాసు నీళ్ళు వచ్చాయండి, కొబ్బరి నీళ్ళు. ఆ గ్లాసు నీళ్ళలో మనం ఇప్పుడు మట్టి ఎంత వేసామండి, ఒక గ్లాసుడు వేసాం. ఒక గ్లాసు నీళ్ళకి గ్లాసుడు మట్టి పట్టేస్తుంది కదా. అయితే మనం ఇప్పుడు నీళ్లు వేసామనుకోండి, ఇక్కడ ఖాళీగా లేదు కదండి. అందుకని కొన్ని నీళ్లు మాత్రమే పడతాయి. ఆ కొన్ని నీళ్లు మనకు ఒక రోజు అంతా ఉంటాయి. ఆ తర్వాత ఎండ వేడికి ఆరిపోతాయి. చిన్న కుండీలకి చిన్నగా బిజ్జాలు పెట్టాలి, పెద్ద కుండీకి పెద్దగా పెట్టాలి. అంతేకాని పెద్ద కుండీకి కూడా చిన్న కన్నం పెట్టి మనం నీళ్ళు వేసామనుకోండి అది కుళ్ళిపోతుంది, ఇక్కడ నీళ్లు ఎండిపోతాయి. అదండి మన కంపెనీ వారైతే అన్నిటికి ఒకటే బిజ్జం పెడతారు. వాటిని మేము ఇలా మూస్తూ ఉంటాం ఏదో ఒకటి వేసి. చూసారు కదా. దీన్ని మనం కుదిరినప్పుడు పెయింటింగ్ వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి పువ్వులు పూసాయి అనుకోండి, పెయింటింగ్తో పని లేదు. ఆ పువ్వులే మనకి అందంగా ఉంటాయి కదా. నేను ఇప్పుడు ఉట్టు కట్టి ఉట్టులు అయితే ఎలాడదీస్తానండి. ఇది ఇలా పక్కన పెడదాము. ఇంకొక బొండంలో ఇంకొక కలర్ అయితే వేద్దామండి. ఇది కోకోబీటు, వర్మీ కంపోస్టు, తర్వాత పేడ ఎరువు అన్నీ వేసిన మట్టి అండి మన స్టోర్లోదే. ఇంకా మనం ఇది ఏమి వేయవలసిన పని లేదు. ఇలా వేసేసి ఒక అందమైన ముద్దే వేస్తానండి. ఇందులో నాకు చాలా ఇష్టము ఈ పువ్వులు అంటేని. ఇప్పుడు ఒక కలర్ వేసాను కదా, ఇంకొక కలర్ వేద్దాం. ఇదిగోనండి ఈ బొండంలో నీళ్లు సగం వేసేటికి బయటకు వచ్చేస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ గ్లాసులో సగానికి నీళ్ళు అయితే పడ్డాయి. ఈ నీళ్లు మనకు ఒక రోజంతా ఉంటాయండి. ఇంకా ఎప్పుడైనా సరే కొబ్బరి బొండంలో మొక్క వేయాలి అనుకున్న వారు మరి బెజ్జం అయితే పెట్టకండి. అయితే అలా అని అందులో ఏం మొక్కలు పడతాయి, మనకి గడ్డి గులాబీ తప్ప ఎందుకంటే ఇంకేం మొక్కలు వేసినా మనకు ఉపయోగం అయితే లేదండి. మరి పువ్వులు పుయ్యాలి కదా, మనకి ఏ మొక్క వేసుకున్నానే. నాకైతే ఇదే బెస్ట్ అని అనుకుంటున్నాను. మరి ఇంకేమేమి మొక్కలు వేసుకోవచ్చో మీకైనా ఐడియా ఉంటే నాకు తెలియజేయండి.
నేను మాత్రం ఇక్కడ ఒక ఉట్టి కట్టి ఇక్కడ మనం ఆచి కట్టాం కదండి, ఆ ఆచులు అయితే ఈ ఉట్టుని అయితే పెడదాము అండి. ఇది వరకదే ఈ ఉట్టు. ఈ ఉట్టుని చక్కగా మనం ఇక్కడ ఆచికైతే తగిలించేద్దాము. అయితే మనకి ఇప్పుడు కుదిరితే అప్పుడు పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. ఈ పెయింటింగ్లు వేసి మరోసారి మీకు వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మనకి ఇవి ఈ నీరు కిందకి పోకుండా ఇందులోనే ఉంటుంది కాబట్టి, ఇది ఎక్కువ నీరు తీసుకునే మొక్క కాబట్టి మనకి ఇది సరిపోతుందండి. మరి వీటి సంగతి చూడండి, ఎన్ని నీళ్ళు వేసిన ఇలా ఎండిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు నీళ్ళు వేసినా ఎండిపోతూ ఉన్నాయండి. ఆల్రెడీ కనకాంబరాలో ఇలా ఏపుగా వచ్చిన కొమ్మని తీసుకోకూడదండి. కొంచెం గిడసగా పెరిగిన కొమ్మకే వేరు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడండి, దగ్గరగా వేస్తుంది చూసారా వేరు కొమ్మ. ఆ కొమ్మను తీసుకుంటే మనకి వేరు వచ్చే అవకాశం ఉంటుందండి. అలానే మొదలు ఉన్న కొమ్మలు బాగా వేరైతే పోసుకుంటాయి. అవి మనకి సులువుగా వేరైతే పోసుకుంటుంది. ముదర కొమ్మ కావాలండి, నాటుకోవాలంటే ఇలాంటి కొమ్మ కావాలి. మనం నేత కొమ్మలు మాత్రం చిగుర్లు అయితే రావండి. ఇక్కడ వేరు పోసుకుంటానికి అనుకూలంగా ఉంటుంది. చూసారా, ఇలా దగ్గరగా ఉన్న గుంపు తీసుకోవాలి. ఇలా ఏపుగా ఉన్న కొమ్మ తీసుకున్నా అది వచ్చే వరకు కూడా నమ్మకం అయితే ఉండదండి. ఇలా మనం కొన్ని మొక్కలు కట్ చేసుకుని మనం వేసుకుందామండి. మరి ఎలాగా ఇవి సరిపోవట్లేదు. కుండీలు కూడా కొంచెం పెద్ద సైజు కుండీలు అయితే ఇద్దామండి. వీటిల్లోనేమండి చిన్న మొక్కలు పెడదాం. మనీ ఎదిగాక వాటిని మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా నేను ఇన్ని తీసుకున్నాను. ఈ పువ్వులు కూడా కోసేద్దామండి. అమ్మవారికి దండ అయితే కడదాము. ఇక్కడ మనం పువ్వుల్ని తీసేయాలండి. తర్వాత ఆకుల్ని తీసేయాలి. ఇలా తీస్తేనే మనకి ఇది ఒక చెట్టు కదండి. ఈ చెట్టులోనే మనం ఈ కొమ్మలను కూడా నాటుకుందాము. ఇది కూడా మనం వేరే కుండీలోంచి ఇందులోకి మార్చాను. దీనికి కూడా 2 రోజులు రెస్ట్ అయితే కావాలి. అందుకే దాంట్లో వేసేద్దాం. కలబంద గుచ్చి మీరు వేసుకోవచ్చు. వర్షాకాలమే కాబట్టి నాటేసుకుంటుందండి. మనం ఎప్సమ్ సాల్ట్ అయితే వేద్దాము. ఇలా వేసాక ఇవి చిగుర్లు వచ్చాక అప్పుడు మనం వీటిని ఏ కుండీ ఇవ్వాలో ఆ కుండీలో ఇద్దామండి. ఇది వేరు ఎక్కువ పోసుకుంటుందండి, అందుకే కుండీ పెద్దది కావాల్సి వస్తుంది. అదే మన విత్తనంతో వేసిన కనకాంబరం అయితే చిన్న కుండీ అన్నా సరిపోతుంది. ఇలా మనం దీన్ని సౌందర్య కనకాంబరం అని అనాలండి, అంటే ఇస్తారు. చూసారా, ఇది ఇలా కొంచెం ఏపుగా ఉన్న చెట్టు రావటం కొంచెం కష్టమేనండి. అందుకే మనకి ముదరగా ఉన్న కొమ్మల్ని వేసుకోండి. ఇది ఎల్లో అని అనుకుంటున్నాను, చెప్పలేమండి. ఏదన్నది ఐడియా లేదు నాకు, పోసే వరకు తెలీదు. చాలా బాధగా ఉందండి కనకాంబరం ఇలాగ అవ్వటం. నాకు కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసాక కలర్ అయితే మారింది, కానీ నాకు ఏ పాత కుండీలైనా ఆ కుండీల్లోనే మొక్కలు బాగున్నాయి. ఇలా వేసాను కదండి, నీళ్లు పోసేసి మనం దీన్ని నీడనైతే పెడదాము. ఇది బతికాక పూర్తిగా చిగుర్లు వచ్చాక అప్పుడు మాత్రమే ఎండలోకి అయితే మారుస్తాను. అప్పటి వరకు నీడనే ఉంటుంది. కుదిరితే దీనికి పైన కవరింగ్ చేస్తే కూడా చాలా బాగా పెరుగుతుంది. చూసారు కదా, మన కనకాంబరం మొక్కలనండి ఇలాగే నాటేసుకుని పెంచాము. ఇది నాకు 20 సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి. 20 సంవత్సరాల పైనేనండి. ఈ మొక్క అయితే మామూలు కనకాంబరం అయితే 35 సంవత్సరాల నుంచి పెంచుతున్నా. దీన్ని నేనైతే పెట్టేద్దామండి. మనకి పుదీనా ఉంది కదండి, పుదీనాని ఒక కుండీలో వేద్దాము. ఇందులోంచి కోత పట్టుకొస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూసారా. చాలు,
దీన్ని మనం సదిరేసుకుని ఇలా వచ్చిన కొమ్మలన్నీ కూడా లైన్ చేసేసుకుంటామే. ఇప్పుడు మనం ఈ పుదీనాని ఒక కుండీలో వేద్దాం. ఏం కుండీ అది? ఈ గడ్డి గులాబీ వేస్తే బాగానే ఉంటుంది, కానీ గడ్డి గులాబీ కంటే కదండి ఈ పక్కనేమో మనం గడ్డి గులాబీ వేస్తున్నాను. అది ఎంతవరకు ఉంచుతానో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పుదీనా అయితే వేస్తున్నానండి. మనకే తోటలో పుదీనా ఎంత ఉన్నా అవసరమేనండి. ఇలా మనం పుదీనా అయితే వేస్తున్నాను. ఇలా మనకి పందిట్లోని దీనికి నీడ ఎక్కువ కావాలి కదండి. పందిట్లో మనం ఇలా తాడేసి ఇలా ఏలగడితే చక్కగా పుదీనా కాస్తుంది కదా. ఒక పక్క పువ్వులు, మరొక పక్క పుదీనా. అయిపోయిందండి. ఇదేనండి ఇవాళ మన వేస్ట్ని ఉపయోగించుకునే విధానం. మరో వీడియోలో మరొక మంచి ఐడియాతో వద్దామా? చూసారా, ఇక్కడ 2 బొండాలు ఇలాగైతే ఏలగట్టేసానండి. ఇలా ఉందండి. కొబ్బరి బొండాలు 2 కూడా ఇలా మనకి ఉంటే అన్నీ పెట్టచ్చు. మనం కన్నాలు పెట్టలేదు కాబట్టి నీరు పోసే పని కూడా లేదు. అప్పుడప్పుడు వర్షాకాలం అయితే వర్షపు నీళ్ళు సరిపోతాయి, లేదు మనం వేసవికాలం అయితే 2 రోజులకు ఒకసారి పోసుకుంటే సరిపోతుంది. బాగుంది కదా. ఇవైతే మాత్రం తీసి నీటిలో అయితే పెడతానండి. ఇలా ఒకటి అయితే పెట్టాను. ఇప్పుడు మన దీనికి ఏదో ఒక మంచి ఆలోచిందాము, లేదంటే వీటినే కంటిన్యూ చేసేస్తా. ఇలాంటివి తెచ్చి మనీ పెయింటింగ్లు అయితే వేసుకుందాం. చూసారా ఎలా గాలికైతే తిరుగుతూ ఉందో. అలానే దీనికైతే కన్నం పెట్టలేదండి, ఎందుకంటే ఇక్కడ అతుకుల్లోంచి నీరైతే వస్తూ ఉంటుంది. నీళ్లు పడితే వాటర్ డ్రాప్ల కింద పడిపోతూ ఉంటుంది. అందుకే మనం కన్నం పెట్టలేదు. మనకి ఇది లోతు తక్కువ కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. స్లోగా నీళ్ళైతే బయటకు వచ్చేస్తాయి, పోసిన నీళ్ళు పోసినట్టు. ఇది పందిరే కాబట్టి మనకి నీడ కూడా సరిపోతుంది పుదీనాకి. చూసారా, మనకి ఇంటికి ఉపయోగపడని వేస్ట్ వస్తువుని ఎంత అందంగా తయారు చేశానో. వరలక్ష్మి పూజ జరిగింది కదండి. పేరంటానికి వెళ్ళిన శనగలు కానీ, కొన్ని ప్రసాదాలు కానీ, కొన్ని ఫ్రూట్స్ కానీ, ఇవి ఎలా ఉపయోగించాలన్నదే మరి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. అలానే మీకు ఆనపకాయ బుడత ఇది ఏం చేస్తున్నాను చెప్పాను కదండి. ఇక్కడ కన్నం పెట్టడానికి కారణం పక్షులండి గూళ్ళు పెట్టుకునే సమయంలో ఇవి మన పందిట్లో కానీ ఎక్కడైనా మన ఇంటి చూరుని కానీ కడితే దీంట్లో మనకి గూడు ఏర్పాటు చేసుకుని ఇందులో ఉంటున్నాయటండి. 2-3 చెప్పారు, అందుకే నేను ఇలా తయారు చేశాను. దీన్ని ఇలా ఎండనిచ్చి మన పందిట్లో ఏదో పక్కన అందంగా ఇలా అలంకరించుకుందాము. కుదిరితే చక్కగా ఒక పక్షికి ఒక గూడు అవుతుంది, లేదంటే అలా ఉంటుంది అంతే. అది ఒక చిన్న ఐడియాతో నేను ఇలా చేశానండి. మరి వాటి ఇష్టం కదండి. మరి మనం అలా చేసి మన పందిట్లో మనకు అందకుండా పైకి కడదామండి. చూద్దాం, ఎదురు చూడటంలో తప్పలేదు కదా. ఇదండి మా బుజ్జి తోటలో 4 రోజులు సెలవు ఉన్నాను కదా. 4 రోజులు ఈ ఛానల్లో అవే వీడియోలు వస్తాయి. చూసి ఈ ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. కారణం ఏంటన్నదే మీకు 4 రోజుల తర్వాత చెప్తాను. ఇదేనండి ఇవాళ వీడియో. పువ్వులు అయితే కొన్ని అయితే కోసుకున్నానండి, ఎన్నో రాలేదు. మరి అమ్మవారికి దండ అయితే కడదాము. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లోక సంస్థ సుఖ్న భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై.